అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఎంతో దూసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా దర్బార్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో సామాన్యులు పేదలు వీళ్ళందరూ ఈ సమస్యలు కూడా నేరుగా ఇంటికి పిలిపించుకోమరి ఆయనే పరిష్కరించేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ ప్రజా దర్బార్కి నేటితో 50 రోజులు ముగుస్తుంది. వీటన్నిటి గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూసాం గడిచిన 5 సంవత్సరాలు ప్రజలతో పాలకులు ఏ విధంగా ఉన్నారో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకులు ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 50 రోజులు ముగించుకోవడం జరిగింది. ఈ 50 రోజుల్లో దాదాపుగా 4500 వినతులు ఆయన దగ్గరికి వస్తే 4100 అంటే దాదాపుగా 90 నుంచి 90% వరకు ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఏంటంటారు మొత్తంగా ఈయన చేసినటువంటి మంచి దాని గురించి? అది పాలకుల కోసం ప్రజలు 2019 నుంచి 24 వరకు, ఇప్పుడు ప్రజల కోసం పాలకులు. అర్ధ శతాబ్ది ఉత్సవం అనుకోవాలి, తప్పేం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పరదాలు కట్టుకుని 926 మందిని చుట్టూ పెట్టుకుని నా ప్రాణం ఒక్కటే ప్రాణం, మిగతా వాడు ఎలా పోయినా పర్వాలేదు అని చెవులకి కూడా దూదులు పెట్టుకుని, చెవుల్లో కళ్ళకి గంతలు కట్టుకుని 5 ఏళ్ళు పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఇది మీ ఇల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీ సమస్యల్ని మీరు తెలుపుకోవచ్చు, నేను పరిష్కరిస్తాను అంటూ లోకేష్ పిలవటం ఓకే డే 1 నుంచి. మీరు చెప్పినట్టు ఇది ఒక కొత్త ఒరవడి, కొత్త రక్తం. ఎందుకంటే చిన్నవాడు కదా, కాబట్టి యువనేతగా ఆయన వాళ్ళ సమస్యలు పరిష్కరించటం, ఇంచుమించు 5000 దాకా వస్తే వారికి వినతులు 4200 పరిష్కరించటం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మామూలుగా బుట్ట దాఖలు అయిపోతాయంటారు. ఇప్పుడు ఇస్తే సాధారణంగా గతంలో మనం చూసుకుంటే బుట్ట దాఖలు లేదంటే దాన్ని దేన్నో చిత్తు కాగితంలాగా వాడేసుకుంటారు, లేదా చిత్తు కాగితాలు వాడికి వేశారేమో మనకు తెలియదు గతంలో. అప్పుడు అలా కాదు, లోకేష్ గారు స్వయంగా దాన్ని పరిశీలించి అది కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి అక్కడితో ఆగిపోతున్నారా? ఓకే, లేదు కదా. ఏం చేస్తున్నారు? దాన్ని పరిష్కరించారా లేదా, అసలు అది ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళింది, ఫాలో అప్ చేయడం, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఒక నేత అనే వ్యక్తి, అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఆయన మీరు చెప్పట్టు విద్యాశాఖ ఆయనదే, ఐటీ శాఖ ఆయనదే, అన్నీ ఆయనే, నన్ను అడిగితే అంతా ఆయనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తప్పు లేదు, అంటే వ్యవహరించడం తప్పుగా కాదు, అంటే ఇన్వాల్వ్మెంట్, అంటే ఆ ఉత్సాహం అంతే తప్ప ఇక్కడ అధికారం కోసం కాదు. హీఈస్ వెరీ సింపుల్ పర్సన్. మీరు ఎప్పుడు వెళ్ళినా అదే మాట తీరు, అదే నవ్వు, అదే పలకరింపు, అదే ఉంటుంది ఆయనతోటి. అంటే మనందరం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. అంటే మీతో నాతో అని కాదు, సామాన్య ప్రజానీకంతో కూడా ఆయన అలాగే ఉంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఇవన్నీ పరిష్కరించడం ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఇప్పుడు ఒక మనిషి దాంట్లో నేను మమేకం అవుతాను, నాకు పనే ప్రధానం అనుకోవటం అనేది చిన్న వయసులో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే సరైన సమయంలో లోకేష్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల కోసం తను అనుకున్నాడు తప్ప తన కోసం రాజకీయాలు అనుకోవాలా, నా కోసం పదవి అనుకోలేదు, పదవి కోసం నేను అనుకున్నాడు ఆయన. అందుకే పని చేయగలుగుతున్నాడు, అంతే కదా. సో మనం ఇవాళ లోకేష్ని అభినందించాలండి. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. ఎందుకంటే అతను రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అని గతంలో కూడా చెప్పుకున్నాం మనం, తప్పులేదు. అంటే ఇవన్నీ కూడా ఆయన బాగా ఒక ఏమంటాం మనం, పుటం వేసినట్టు, బంగారాన్ని పుటం వేస్తారు, మీకు ఐడియా ఉంది కదా, నిప్పుల మీద కాల్చి పుటం వేస్తారంటారు. అట్లాగా ఇవన్నీ కూడా ఆయనకి పుటం వేసినట్టే. ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం అనేది ఏదైతే ఉందో ఆయన అన్నీ తెలుసుకుంటాడు. అంటే ఒక ఎలాగ పరిపాలించాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉండాలి, ఒక ప్రజానాయకుడిగా నేను ఎలా ఉండాలి, మంగళగిరి ప్రజలు నన్ను ఇంత మెజార్టీతో గెలిపించినందుకు, నాట్ ఓన్లీ మంగళగిరి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ప్రజానీకం మొత్తం తెలుగుదేశం కూటమి మీద ఒక భరోసా పెట్టుకుని 164 సీట్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ్యత ఉందో, పవన్ కళ్యాణ్కి ఎంత బాధ్యత ఉందో,
అంతకు రెట్టింపు బాధ్యత లోకేష్ మీద ఉంది చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకంటే చిన్నవాడు కాబట్టి దే మే ఎక్స్పెక్ట్ మోర్, హీ కెన్ వర్క్ మోర్. అంటే బికాజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఎనర్జీ లెవెల్స్, ప్లస్ దృష్టికోణం కూడా తేడా ఉంటుంది కదండి. ఇప్పుడు మీ అందరికంటే మేము ఒక 2 దశాబ్దాలు ముందు పుట్టాం. ఇప్పుడు మీ జనరేషన్కి ఉండే ఆలోచన విధానం కొన్ని మాకు లేదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు లెర్న్, ప్లస్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, వీ హ్యావ్ టు ఫాలో. సో అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్కి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల క్రితమే టెక్నాలజీని అందుకున్నారు కాబట్టి, తండ్రితో 30 ఏళ్ళుగా చూశాడు కాబట్టి ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఆయనకంట కనీసం ఒక మెట్టైనా ఇతను ఫాస్ట్గా ఉండాలి. అంటే ఆలోచన సరళిలో అది మనం చెప్తున్నాం. బికాజ్ అందులో యూఎస్లో చదువుకుని వచ్చారు కాబట్టి అతనికి ఉండే యాడెడ్ అడ్వాంటేజెస్ అతనికి ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవటంలో ఆయన తన ప్రతిభని కనపరచాలి, అంతే మనం చెప్తున్నాం. అంటే చేత కాకపోవడం ఏమీ లేదు, తెలుసుకుంటున్నాడు. ఆయన ఓపెన్గా చెప్తాడు కూడా, నేను తెలుసుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను. అది ఒక నేతకు ఉండాల్సిన లక్షణం అండి. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు అంతా తెలుసు అనుకోకుండా మనిషి ఎంత నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి నాకు తెలుసున్నది తక్కువ, తెలియాల్సింది ఎక్కువ అని ఏ మనిషి అయితే అనుకుంటాడో డెఫినెట్గా విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి ఇవాళ లోకేష్ అదే పంథా అనుసరిస్తున్నాడు. సో మనం అప్రిషియేట్ చేయొచ్చు దాన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక పోస్టులు వచ్చేయగానే ఒక గర్వం వచ్చేసి, అబ్బో నేను కాబట్టి నా భుజాల మీద ఇన్ని 2 శాఖలు మోస్తున్నాను అని ఒక ఫీల్ అయిపోకుండా ఒదిగి ఉండడం అనేది ఆయన లక్షణం. ముఖ్యమంత్రి నెక్స్ట్ మీరే అంటే ఆయన ఏమంటారు, అదొక ముళ్ళ కిరీటం అండి అంటారు. ముళ్ళ కిరీటమైనా తప్పదు, ఏసు ముళ్ళ కిరీటాన్ని మోయలా అంటే ఏసుక్రీస్తు మనం పోల్చట్లే. ఐఎమ్ సారీ, మళ్ళీ అక్కడ అంటే అంత స్థితికి మనం ఏం తీసుకెళ్ళటల్లా. అంటే అంత జీసస్ లాంటి వాడే దాన్ని మోయగలిగినప్పుడు ఒక చిన్న మనిషిగా అంటే ఒక చిన్నవాడిగా ఈయన తీసుకోవచ్చని మనం చెప్తున్నాం. అంతే తప్ప ఇందులో తప్పు అర్థాలు ఏమీ లేవు. అంటే ఎవరైనా కూడా అది కిరీటం అనేది ఎప్పుడు కూడా ముళ్ళధారణే, అది ఎవరికైనా అంతే. ఎందుకంటే సమస్యల వలయం కదండి ప్రభుత్వం అంటేనే సమస్యలు, ప్రజల కోసం అన్నప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. సో వాటన్నిటిని సమన్వయపరుచుకుంటూ వెళ్ళటానికి ఇదంతా కూడా ఆయనకు ఒక ఏమనాలి ట్రైనింగ్ పీరియడ్ లాగా. ఈ 5 ఏళ్ళు లోకేష్కి అన్ని రకాలుగా కూడా ఇదొక శిక్షణ లాగా. ఈ శిక్షణ నెక్స్ట్ 5 ఏళ్ళకి ఆయనకి పునాది వేస్తుంది, అంటే మార్గం చూపిస్తుంది. కాబట్టి ఆయన చేస్తున్నవన్నీ కూడా సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. తనని ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరికీ ఇవాళ ఆయన బుద్ధి చెప్పాడు. అంటే తన పనితోటి తను సమాధానం చెప్పాడు, నోటితో కాదు చేతలతో చూపించాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళలాగా నోరు పడేసుకోవడం, బూతులు మాట్లాడటం, లేకపోతే పక్కవాడి చేత తిట్టించటం, ఇలాంటి అవలక్షణాలు ఏవి ఈ తెలుగుదేశం కూటమిలో ఎవరికీ లేవు. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అసలు ముందే ఒప్పుకోరు అలాంటివి. ఆయన ఇంకా అతి మంచితనం అయింది చెప్పాలంటే, స్టేజ్ మీదే మాట్లాడేస్తారు. ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటి భాష ఉపయోగించటం కానీ, అంటే ఆ ప్రజ్ఞ అనేది ఎక్కడ బయటపడుతుందంటే, అంటే రాజకీయ ప్రజ్ఞ కావచ్చు, రాజకీయ చతురత కావచ్చు, అది ఆ విఘ్నత అది అందరికీ రాదు. మనం అనుభవంలో నేర్చుకునే కొద్దీ మనిషి ఒక రాటు తేలిపోతాడు. కానీ రాటు తేలటంలో కూడా పద్ధతిగా రాటు తేలాడు ఆయన. అంటే ఏదో మాట్లాడటం కానీ అసందర్భ ప్రేలాపన అంటారు, అవే ఉండవు వీళ్ళతో. సో అదే మీకు ఈయనలో కూడా కనిపిస్తుంది, లోకేష్లో కూడా. సో ఇది చాలా మంచి పరిణామం అండి. ఇప్పుడు ఈయనకి చక్కటి అవకాశం ఈ వయసు వచ్చిన దాన్ని ఆయన తన భుజాల మీద పెట్టుకుని మోయగలుగుతున్నాడు. ఆ మోసిన దానికి ఫీల్ అయిపోవటల్లా ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప నేనేదో ఎంజాయ్ చేయాలని కానీ, లేకపోతే కుటుంబంతో నేను గడపాలని కానీ ఆయన అవేమీ ఆలోచించట్లా. ఎంతసేపు ప్రజలు, పరిష్కారం. ఇప్పుడు తను చేసిన 4100లో ఎన్ని మంచి పనులు ఉన్నాయండి. ఈవెన్ వైసీపీ నుంచి ఎవరో రిక్వెస్ట్ అడిగితే అనారోగ్య సమస్యల గురించి సీమారే నుంచి 14 లక్షలు ఇప్పించారు. గల్ఫ్ కంట్రీస్ నుంచి లెటర్స్ రాసే వాళ్ళని రప్పించారు. అది అంటే తర్వాత ఐఐటీలో ఈ దివ్యాంగులకు ఏదో ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వాళ్ళకి సర్టిఫికేట్ రెడీ చేయించి వాళ్ళకి వెంటనే సీట్ ఇప్పించి సీట్ ఇవ్వమంటే ఇది కదా కావాల్సింది. ఇంకా పాఠశాలల మీద దృష్టి పెడుతున్నారు. ఇంకా అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళు
వాటి మీద వాళ్ళకి అక్కడికి వెళ్ళి అవన్నీ వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ని మించి పనిచేయాల్సిన బాధ్యత ఉందండి. అది విద్యాశాఖ మంత్రిగా ఈయన చెయ్యాలి ఆ పని. తర్వాత తెలుగు భాష మీద కూడా దృష్టి పెడుతున్నారు వాళ్ళు. భాష మీద కూడా, ఎందుకంటే మన భాష అని అనుకుని మన భాష బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఆ కాన్సెప్ట్ని కూడా ఈయన ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.